గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఏ డిపో నుంచి కూడా ఒక్క బస్సు కూడా ముందుకు కదలనటువంటి పరిస్థితి ఉంది. కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూ ఉన్నారు. మా న్యాయమైనటువంటి డిమాండ్స్ ఏవైతే చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బస్సులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. హైదరాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన బస్సు డిపోల్లో బస్సులు ముందుకు కదలనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనివల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలు, విద్యార్థులు ఇంకా అందరూ కూడా రోజు ఈ బస్సులో ప్రయాణం చేసే వాళ్ళందరూ కూడా వేరే మార్గాలు చూసుకుంటున్నారు. వేరే ప్రైవేటు వాహనాలు చూసుకునే పరిస్థితి ఏర్పడింది. కానీ ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించాలంటే వందలు డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో చాలా అంటే చాలా అవస్థలు పడుతున్నారు. ఇంపార్టెంట్గా వెళ్లాల్సినటువంటి వాళ్ళు, అత్యవసరంగా వెళ్లాల్సినటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజల మీద చాలా తీవ్రమైనటువంటి భారం పడినటువంటి పరిస్థితి ఉంది. సో రాష్ట్ర వ్యాప్తంగా బస్సులన్నీ కూడా ఒక్కసారిగా ఆగిపోవడంతో ప్రయాణికుల అవస్థలు అన్నీ కావు. హైదరాబాద్లో మెయిన్ సిటీలో ఎంజీబీఎస్ నుంచి కావచ్చు, జేబీఎస్ నుంచి కావచ్చు, ఇక్కడ ప్రధాన డిపోల్లో ఉన్నటువంటివి ఏవి కూడా కదలట్లేదు. కార్మికులు డిపోల్లో ఆందోళన చేస్తున్నారు. మా సమస్యలు పరిష్కారం చేస్తారా లేదా? మేము గత కొన్ని సంవత్సరాలుగా చాలా బాధలు పడుతున్నాం, ఇబ్బంది పడుతున్నాం. ఎప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి మా సమస్యలను చూడాలి, సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఆందోళన చేస్తున్నారు. ప్రధానంగా 32 డిమాండ్లు పెట్టారు. ఆ 32 డిమాండ్లో ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, ఇది ఒకటి. రెండోది యూనియన్ల పునరుద్ధరణ చేయాలి. ఎప్పటి నుంచో యూనియన్లు పునరుద్ధరించాలి, గుర్తింపు యూనియన్లకి ఎన్నికలు పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నారు. కానీ దీనికి కూడా ఒక ముందడుగు పడట్లేదు. అలాగే నష్టాలు ఉన్నటువంటి మెట్రోని తీసుకొచ్చి ప్రభుత్వంలో కలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మా ఆర్టీసీ కోడ్ను ఎవరు కూడా పట్టించుకోవట్లేదని చెప్పి కార్మికులు చాలా ఆందోళనలు చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈరోజు ఉదయం నుంచి కూడా వాళ్ళు డిపోల్లో ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఒక్క బస్సు కూడా ముందుకు కదలకపోవడంతో ప్రయాణికుల అవస్థలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వం మీద వాళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగమేఘాల మీద ఒక కమిటీని కూడా నిన్ననే ఏర్పాటు చేశారు. కొన్ని రోజుల నుంచి వాళ్ళు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. యాక్చువల్గా 13వ తారీఖునే సమ్మెకి వెళదాం అనుకున్నారు. కానీ కొంత మరో సమయం ఇద్దామని చెప్పి వేచి చూశారు. ఇప్పుడు నిన్న రాత్రి 9:30 వరకు కూడా చర్చలు జరిగినాయి. చర్చలు మళ్ళీ కూడా విఫలమైనటువంటి నేపథ్యంలో కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే సమ్మె చేయాల్సిందే అని చెప్పి వాళ్ళు కూడా ఒక పిలుపు తీసుకుని ఈరోజు ఉదయం నుంచి కూడా మొదటి షిఫ్ట్ నుంచే కార్మికులందరూ కూడా ఆందోళనలు చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ కార్మికులు బస్సు డిపో ఎదుట బైఠాయించి, జేఏసీ నాయకులు బైఠాయించి, యూనియన్ నేతలు బైఠాయించి ఆందోళనలు చేస్తున్నారు. తమ న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కారం చేయాలి, ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందే, బకాయి పడ్డటువంటి నిధుల్ని వెంటనే విడుదల చేయాల్సిందే. అలాగే ప్రైవేటు వ్యక్తులకి మీరు కొన్ని కాంట్రాక్టులు ఇస్తున్నారు బస్సులకు సంబంధించి, వాటిని విరమించుకొని ప్రభుత్వమే వాటిని నిర్వర్తించాలని చెప్పి ఇలాంటి డిమాండ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ 32 డిమాండ్స్లో పొన్నం ప్రభాకర్ గారు, మంత్రి గారు చెప్తున్నారు 29 డిమాండ్స్ పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంది, అవన్నీ కూడా పరిష్కరింపదగినవే, మీరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. మిగతావి 2-3 ఏవైతే ఉన్నాయో, ఏది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, తర్వాత గుర్తింపు సంఘం ఎన్నికలు, ఇలాంటి విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గర, డిప్యూటీ సీఎం దగ్గర చర్చకు పెట్టాం. సో ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంతో మేము చర్చించి మీకు సానుకూలమైనటువంటి నిర్ణయమే తీసుకుంటాము, ఈ సమ్మె చేయొద్దు అని చెప్పారు. కానీ ఇంకా ఎన్నాళ్ళు వేచి చూడాలి, సమ్మె చేసి తీరుతామని చెప్పి అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళన చేస్తుండడంతో, ఇప్పుడు సమ్మె ప్రారంభించడంతో ఇప్పుడు ప్రభుత్వం కిందకి వాటర్ వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఉటావుటిన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. 4 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 4 వారాల్లోగా రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్టు ఆధారంగా ఆ రిపోర్ట్ని ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తాము, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాము. ఒక నెల రోజులు, 4 వారాలంటే నెల రోజుల పాటు మాకు సమయం ఇవ్వండి, మీ సమస్యలు శాశ్వత పరిష్కారం చూపిస్తామని చెప్పి ఇప్పుడు పొన్నం ప్రభాకర్ చెప్తున్నాడు. కానీ ఇన్ని రోజులు చర్చలు చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇన్ని రోజులు చర్చలు చేసినప్పుడు కార్మికుల్లో ఒక భరోసా నింపే ప్రయత్నం, ఒక గట్టి హామీ ఇచ్చే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు అంటే, సమ్మె చేస్తే కానీ, ప్రభుత్వానికి ఆ వేడి తగిలితే కానీ ఇప్పుడు ఈ కార్మికుల సమస్యలు పరిష్కారం చూపరా అంటూ జేఏసీ నాయకులు, యూనియన్ల నేతలు, కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఎక్కడికక్కడ బస్సులు ఆగిపోయినాయి, ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఉదయం 6 గంటలకి వాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు, 9 గంటలకి 10 గంటలకు ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, విద్యార్థులు చాలామంది కోచింగ్లకు వెళ్ళేవాళ్ళు, వీళ్ళందరూ కూడా నానా యాతన పడ్డటువంటి పరిస్థితి ఉంది.
సో ప్రభుత్వం వెంటనే ఈ సమ్మె విరమింపజేయడానికి ఒక గట్టి హామీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఈ ఎన్నికలను వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికల్ని వెంటనే నిర్వహించడానికి ముఖ్యమంత్రి గారు ఆమోదం తెలిపారు. ఇలాంటి ఒక సహేతుకమైనటువంటి హామీలతో ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వస్తే తప్ప ఈ సమ్మెను విరమించేది లేదని చెప్పి వాళ్ళు గట్టిగా భీష్మించుకుని కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికైతే రాష్ట్ర రవాణా రంగానికి సంబంధించి ఒక పెను ప్రకంపనలు రేగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ యూనియన్ నేతలతో మళ్ళీ చర్చలకు రండి అని చెప్పి పిలుస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈసారి ఏమైనా గట్టి హామీ వస్తుందా? ఈ సమ్మెను విరమింపజేసే విధంగా ప్రయత్నం జరుగుతుందా, లేదంటే ఈ సమ్మె ఇదే విధంగా కొనసాగుతుందా? గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా ఆర్టీసీ పెద్ద ఎత్తున సమ్మె జరిగింది. ఆ తర్వాత వెంటనే వాళ్ళతో చర్చలు జరిపి ఈ సమ్మెను ఒక కొలిక్కి తీసుకొచ్చి వాళ్ళ హామీలు అమలయ్యే విధంగా ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం దగ్గర నుంచి ఆర్టీసీ ప్రతి ఒక్క కార్మికుని కూడా ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఇలాంటి హామీలు వచ్చినప్పుడు కూడా ఈ హామీలన్నింటినీ తుంగలు తొక్కడం వల్ల ఈరోజు కార్మికులు రోడ్డు మీద కూర్చున్నటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి యూనియన్ నేతలు కూడా కార్మికులు కూడా చెప్తూ ఉన్నారు. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రజల మీద ఈ భారం పడకుండా ఉండటం కోసం అద్దె బస్సుల్ని తీసుకొచ్చి అద్దె డ్రైవర్లను తీసుకొచ్చి ఉదయం నుంచి నడుపుతూ ఉన్నారు. కానీ అనుభవం లేనటువంటి డ్రైవర్లు నడపటం వల్ల కొన్ని చోట్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. కరీంనగర్లో ఈరోజు ఉదయం ఒక ప్రమాదం జరిగింది. దీనికి కారణం ఏంటంటే అనుభవం లేనటువంటి ఒక డ్రైవర్ని ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. కొన్ని అద్దె బస్సులను కూడా తీసుకొస్తూ ఉన్నారు. వీటి వల్ల ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఒకవైపు సమ్మెను నీరుగార్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నట్టు కార్మికులందరూ కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఈ ప్రమాదాలను నివారించాలంటే ఏ ఒక్క అద్దె బస్సు యజమాని కూడా ప్రభుత్వానికి ఈ సమయంలో కార్మికులు కష్టకాలంలో ఉన్నప్పుడు, యూనియన్ నేతలు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆర్టీసీ భవిష్యత్తును కాంక్షించే ఎవరు కూడా అద్దె బస్సుల్ని ప్రభుత్వానికి ఇవ్వకూడదు. ఈ ప్రమాదాలు చేసి ప్రజల ప్రాణాలు గాల్లో కలపడానికి ఎవరు కూడా ముందుకు రావద్దు. ఈ సమ్మె వేడనేది ప్రభుత్వానికి తగిలి తీరాలని చెప్పి వీళ్ళందరూ కూడా ఈరోజు ఉదయం డిపోల నుంచి ఒక్క బస్సు కూడా ముందు కదలకుండా అక్కడే కూర్చొని నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం ఎంత వేగంగా స్పందిస్తుందన్నది చూడాలి.